హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసే టాపిక్ ఏంటంటే నోరు వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంది, నోరు అంటే మనం మాట్లాడే మాటలతో మనకి అయ్యే లాస్ ఏంటి, మంచి ఏంటి, ఇదే టాపిక్ నేను మీతో మాట్లాడుతున్నాను. కొన్ని మోటివేషనల్ వీడియోస్ కానీ, షాయరీస్ కానీ, మాటలు కానీ మీ వారికి అందించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు నోరు గురించి మాట్లాడేది ఏంటిదంటే, మనం నోటి నుంచి మాట్లాడే ప్రతి మాట మంచిదే, అది చెడ్డదే, ముందు వ్యక్తికి హర్ట్ అవుతుందా అవ్వదా ఏంటని ముందెనక ఆలోచించకుండా మాట్లాడుతూనే ఉంటాం మనము. అర్థమైందా? దేవుడు అసలు మనకు నోరు ఎందుకు ఇచ్చిండు చెప్పు? మనం మంచి మాట్లాడుకోనికి ఇచ్చిండు. నీ నోరు నుంచి అంటే పెద్ద మనుషులు అనేవారు, నోరు ఇప్పితే నారాయణ అన్నట్టు తథాస్తు దేవుళ్ళు ఉంటారు. మనం నోటు నుంచి ఏది మాట్లాడితే అది కొన్ని నిజం అవుతాయంట. కొన్ని మాటలు అనేటివి మంచి మాట్లాడాలి. దేవుడు అంటే మంచి మాట్లాడితే మనకి ఏంటంటే అది మన లైఫ్లో కూడా మనకు బాగుంటుంది అనమాట. సో ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే, మనుషుల మధ్యలో నోరు ఉందని చెప్పేసి ఎలా పడితే అలా వాగుతూనే ఉంటారు, వెనక ముందు చూడకుండా మాట్లాడుతూనే ఉంటారు, పెద్ద చిన్న మర్యాద లేకుండా మాట్లాడుతుంటారు. ముందు వ్యక్తికి హర్ట్ అవుతుంటుంది కాదని, సరే ముందు వ్యక్తి కూడా మీకు వెంటనే జవాబిస్తున్నారు చేస్తున్నారు అంటే ఓకే, కానీ సపోజ్ ముందు వ్యక్తి మీకు జవాబు ఇవ్వట్లేదు, సైలెంట్ ఉన్నారు, మీరు వాళ్ళకి ఎలా పడితే అలా మాట్లాడేశారు అంటే ఆ పాపం అయితే మీరు మూట కట్టుకున్నట్టే కదా, ఖచ్చితంగా పాపం మీకు తాకినట్టే కదా. మీ లైఫ్లో ముందు ఏదో మంచి జరగబోతుందేమో, సడన్లీ మీ నోరు వల్ల అది మీకు కాకుండా ఆగిపోతుందేమో. అందుకే ఫ్రెండ్స్, మనం ఎందుకు తప్పు మాట్లాడాలి చెప్పండి? ఏది పడితే అది వాగి మనకు అయ్యే మంచి కూడా మనము ఖరాబ్ చేసుకుంటున్నాం. ఏంటంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడేసి మనకు అయ్యే మంచిని కూడా మనతో దూరం చేసుకుంటున్నాము. అందుకే ఫ్రెండ్స్, ఈ నోరు ఉందని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడి నోరు పారేసుకోవద్దు. మనం సైలెంట్ ఉండాలి. ముందు వ్యక్తి మనతో ఎలా అన్న బిహేవ్ చేయని, అది వాడి కర్మ. వాడు మనతో బ్యాడ్ చేస్తున్నాడా, వాడు ముందు పోయినాక వాడితో బ్యాడ్ జరుగుతుంది, వాడు అది మూట కట్టుకొని పోతాడు, లేదా వాడికి దేవుడు చూపిస్తాడు అనుకోవాలి, కామ్గా ఉండాలి. మనము కరెక్ట్ ఉన్నా వాడు మనం తప్పు చూపించి నలుగురిని మన వైపు తప్పులా చూపిస్తున్నా మనం ఏమనొద్దు, మనం సైలెంట్ ఉండాలి. మనం ఏంటంటే సరే టైం వచ్చినప్పుడు తెలుస్తుంది వాడి క్యారెక్టర్ ఏంది, వాడు నోరు ఉందని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు అంతే కదా. రేపు టైం వచ్చినప్పుడు వాడికి తెలుస్తుంది, ఆ చెప్పుకున్న నలుగురు వ్యక్తులకు కూడా తెలుస్తుంది. సో మనం సైలెంట్ ఉన్నందుకు మనకి ఏదైతే రాదో, మన జాతకంలో ఏదైతే మనకు మంచి రావాలని లేకపోయినా అది మనకు వస్తుంది. ఎందుకంటే మనం ఎవరికి బాధ పెట్టలేదు కాబట్టి, ఎవరికి హర్ట్ చేయలేదు కాబట్టి. సో ఫ్రెండ్స్, నేను ఇదే యాక్సెప్ట్ చేసుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పిన చిన్న మాటని మీరు అర్థం చేసుకోండి. మీ లైఫ్లో మీరు కూడా నోరు వారేసుకోకుండా సైలెంట్ ఉండండి. మనం నోరు నుంచి మంచిగా అనకున్నా పర్లేదు, చెడ కూడా అనొద్దు, సైలెంట్ ఉండాలి. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు, ఎవరి ఇంట్లో వాడు సంపాదించి తింటుండు, నువ్వు ఎవరికి పోయి ఒక ముద్ద పెడతలేవు, నీకు వచ్చి ఎవరు ఒక ముద్ద పెడతలేరు. కాబట్టి నీ దగ్గర ఉన్న డబ్బు నీకే, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు వాళ్ళకే. అందుకే నోరు వారేసుకోవద్దు. నా ఇల్లు ఇది, నా ఇంట్లో నేను ఎట్లుంటా, మహారాణిలాగుంటా, నాదే డబ్బు ఉంది అనుకోకూడదు. అర్థమైందా? వేరే దగ్గర వాడిదే ఇల్లు ఉందని చెప్పేసి వాడే ఇల్లు ఉంది, నేను బాగున్నా, నాదే బాగుంది అని వాడుకోకూడదు. అందుకే నీ ఇంట్లో నువ్వు బాగుండు, వాడి ఇంట్లో బాగుంటుంది. నీ కష్టం నీకే, వాడి కష్టం వాడికే. అర్థమైందా? చిన్న చిన్న టాపిక్స్కి చదువుకున్నాం. మనం ఏ సెంచురీలో ఉన్నాం, ఈ సెంచురీలో మనం ఎలా ఉండాలి, సైలెంట్గా పీస్ఫుల్గా ఉండాలి. ఎవరో ఏదో అన్నారని లబ కూర్చున్నామంటే ఏంటి ఒక మాట. అందుకే ఫ్రెండ్స్,